నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. పకడ్బందీగా తుంగభద్ర పుష్కరాలు అధికారులతో సమీక్షించిన కర్నూలు జిల్లా మంత్రులు. కడప జిల్లా వెంపల్లిలో విషాదం, ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య. కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వరరావు మీడియా సమావేశం. ప్రతిపక్షంపై ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుందంటూ ఆరోపణ. నందికొట్కూరులో రక్షిత మంచినీటి పథకానికి భూమి పూజ. నిరాటకంగా ప్రజలకు రక్షిత తాగునీరు అందిస్తామన్న ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్. రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మిక సంఘాలు ఆందోళన. సిపిఎం నేతలు హౌస్ అరెస్ట్. తుంగభద్ర పుష్కరాలపై ఇరిగేషన్ క్యాంపు ఆఫీసులో కర్నూలు జిల్లా మంత్రులు, మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పుష్కరాలకు పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఘాట్ల పెంపు వంటి పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫకీరప్ప తదితరులు పాల్గొన్నారు. Thanks to R&B department, Krishnamurthy sir and Minister for R&B. They are the first department to give sanction for very popular sir in Karnool town. Second is Sangameswaram Ghat, which is located in Nandikottur constituency. So this is also another popular ghat in Karnool district. Then the third ghat, which is very popular, to 31.37 crores. So totally it would be 33 ghats if we go ahead with the construction of all the ghats, and we need around 60 crore fund to complete this construction. Proposal also has been given. Thanks to R&B department, Krishnamurthy sir and Minister for R&B. కడప జిల్లా వెంపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. వెంపల్లి పట్టణంలోని గండి రోడ్లో నివాసం ఉంటున్న సుజాత అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న వెంపల్లి స్టేషన్ ఎస్ఐ సుభాష్ చంద్రబోస్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతురాలు కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి పట్టణవాసి. 5 ఏళ్ల క్రితం వెంపల్లి వాసితో వివాహమైంది. వారు వస్త్ర దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవారు. ఆ మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం గడిచినా ప్రజలకు ఏమీ చేయకుండా ప్రతిపక్ష పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేవలం ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించుతారని ఆయన హెచ్చరించారు. వైఎస్ఆర్ పార్టీ అధికారం వచ్చి 1.5 సంవత్సరంగా వస్తూ ఉంది. ఈ 1.5 సంవత్సరంలో వాళ్ళు చేసినటువంటి అఘాయిత్యాలు, అధికారం వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడకుండా కక్ష సాధింపులు ఎక్కువైపోయి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కక్ష సాధింపులు, కేసులు, అచ్చెన్నాయుడు అనవసరంగా కేసులు పెట్టి ఆయన్ను జైలు పంపడము, 72 రోజులు జైల్లో కూర్చోబెట్టడము, కొల్లు అరవిందను బట్రకిసి ఇరికించి ఆయన సంబంధం లేని కేసులో ఇరికించి మరి లేనిపోనివన్నీ కేసులు ఇరికిస్తూ భయభ్రాంతులు చేస్తున్నారు. ఇవాళ అదేవిధంగా పార్టీలో చేర్చుకోవాలని చెప్పేసి బలవంతంగా మరి ఏ విధంగా చేస్తున్నారో, లేకుంటే నీ మీద కేసులు పెడతాం,
నువ్వు ఇమీడియట్గా పార్టీ మారుతావా లేదా తెలుగుదేశం పార్టీ ఉండకూడదు, నువ్వు ఇమీడియట్గా పార్టీ మారాలంటూ తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేసి రాష్ట్రంలో మరి ఈ పర్యటన దెబ్బ కొట్టాలని చెప్పేసి వైఎస్ జగన్ కుట్ర పన్నుతున్నాడు. అందుకే ఇలా చంద్రబాబు నాయుడు ముందు చూపు జాగ్రత్తగా రాబో ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని 25 పార్లమెంటు సభ్యులకు అధ్యక్షులను ప్రకటించడం జరిగింది. మనందరం ఉన్నటువంటి 25 మంది ప్రతి ఒక్కరం కూడా సాయశక్తుల కష్టపడాలి, పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేయాలి. 25 మంది అధ్యక్షులగిన రాబో రోజుల్లో ప్రతి ఒక్కరు అందరినీ కలిసుకొని 175 నియోజకవర్గాల్లో నాయకులు అందరినీ కష్టపడి పనిచేస్తే అవలీలగా ఇటువంటి కుతంత్రాలు పడినటువంటి మన మీద కక్ష సాధింపులు సాధిస్తున్నటువంటి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దిప్పించడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ ఆ వ్యతిరేకతను మనం కూడా క్యాచ్ చేసుకొని ఎటువంటి పరిస్థితుల్లో ఏ కార్యకర్తకు దెబ్బ తగ్గుతుందో, ఏ కార్యకర్త అన్యాయం జరుగుతుందో కార్యకర్తలని ఈరోజు కాపాడుకుంటే బాధ్యత మన మీద ఉంది. ఇవాళ ఏదైతే 25 మంది అధ్యక్షులు ఉన్నారో ఈ 25 మంది అందరం కూడా ఎక్కడ నియోజకవర్గాల్లో ఎక్కడ కార్యకర్త అన్యాయం చేస్తారో వైఎస్ఆర్ పార్టీ వల్ల ఎక్కడ మనకు అన్యాయం జరుగుతుందో వాళ్ళని ఎదురు తిరిగి ఎటువంటి పరిస్థితుల్లో కంప్లైంట్ చేయడమా లేదా అక్కడ ధర్నాలు చేయడమా ఏదో ఒకటి మనందరం వాళ్ళకు ధైర్యం, కార్యకర్తలకు ధైర్యం ఇచ్చే విధంగా మనందరం ముందుకు పోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇవాళ జరుగుతున్నటువంటి రాక్షస పాలన నడుస్తుంది ఈ రాష్ట్రంలో. ఇవాళ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. ఇవాళ కొడాలి నాని ఇష్టం వచ్చేట మాట్లాడుతున్నారు. నోరుందని చెప్పేసి అదుపు తప్పి మాట్లాడి తాగినోని కానీ ఎక్కువ మాట్లాడుతూ ఇవాళ ప్రతి ఒక్కరి మీద ఇవాళ దేవాలయాల మీద పడడము, దేవాలయం మీద భగవంతులను కూడా దేవుళ్ళను కూడా అవమానపరచడము, దేవుళ్ళను అసలు లెక్క పెట్టకుండా మాట్లాడుతున్నారంటే నిజంగా కూడా స్వాములు భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక క్షేత్రం, పుణ్యక్షేత్రము, పెద్ద దేవాలయము, మన అందరికి ఆరాధ్య దైవము వెంకటేశ్వర స్వామి. తిరుపతి దేవస్థానం స్వామికి ఇలా అనవసరంగా ఆయన మాట్లాడుతుంటే ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పీఠాధిపతులు ఎక్కడున్నారు, సాధువులు ఎక్కడున్నారు, ఈ స్వామునంది ఎక్కడ పోయారు, ఎందుకు మీరు ఖండించలేకున్నారు? చంద్రబాబు నాయుడు ఆ రోజు తిరుమలలో 1000 స్తంభాలు అక్కడ ఉన్నటువంటి ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పేసి పడగొడితే వచ్చిన దేశంలో ఉన్న స్వాములందరూ వచ్చి పీఠాధిపతులు వచ్చి గలాట. కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణ ప్రజలకు 24 గంటలు రక్షిత తాగునీరు అందిస్తామని నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే తోగూరు అర్ధర్ అన్నారు. పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయ ఆవరణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సంయుక్తంగా మంజూరైన 109.18 కోట్లతో చేపట్టే రక్షిత మంచినీటి పథకానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అలగనూరు జలాశయం నుంచి నందికొట్కూరు పట్టణానికి రక్షిత మంచినీటి పథకం ద్వారా ఇంటింటికి పైప్లైన్ నిర్మాణ పనులు చేపట్టి 24 గంటలు త్రాగునీరు సరఫరా చేయనున్నట్లు వివరించారు. అంతేకాకుండా నందికొట్కూరు పట్టణంలోని సుమారు 15 కోట్లతో సీసీ డ్రైనేజీ కాలువలు, రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. నందికొట్కూరు పురపాలక సమగ్ర అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం చేశామని ఆయన తెలిపారు. వేరే వాళ్ళకి డబ్బులు వేసేసేది అదే మరి మీరు ఖర్చు పెట్టచ్చు అందుకని అన్నదమ్ములకు కానీ, స్టూడెంట్స్ కానీ, లారీ వర్కర్లకు కానీ, ఆటో వర్కర్, అలాగే చెప్పనివి నందికొట్కూరే కాకుండా చుట్టుపక్కల మండలాల్లో కూడా తాగునీటి ఎత్తడి చాలా 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 ఒక తర్వాత మండలాలలో కానీ ఎన్ని ట్యాంకర్లు పెట్టేవాళ్ళు వాటికి బిల్స్ ఎండిఓ దగ్గర ఉన్నాయి సార్ ఇవ్వండి, ఇట్లా చేయడం జరిగింది. ఈ నీటి సమస్య ఎలా చేయాలా అని చెప్పేసి మేము అప్పుడు ఫస్ట్ మేము ఒకసారి మాట్లాడినప్పుడు కూడా ఎంపీగా ఎమ్మెల్యేగా సెలెక్ట్ అయ్యారు. నందికొట్కూరులో ఇంపార్టెంట్ ఏంటన్నా మెయిన్ మీకు ఏమున్నాయి, నేనుంచి చేసేటివి ఏమన్నా ఉన్నాయా అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు అన్న నందికొట్కూరులో నీటి ఎద్దడి బాగా ఉంది. నందికొట్కూరు టౌనే కాదు, మామూలుగా కొన్ని మండలాల్లో కూడా
చాలా నీటి సమస్య ఉంది. సమ్మర్ వస్తే చాలు మ్యాక్సిమం ట్యాంకర్లు పెడుతూ ఉన్నాము. ఇవి చాలా వరకు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అలాగే సీసీ రోడ్స్, డ్రైనేజెస్ ఇవి ముఖ్యంగా మా యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అని చెప్పడం జరిగింది. నా వంతు నేను కృషి చేస్తాను, మీరు కూడా కృషి చేయండి అని వారు మాకు మాట ఇవ్వడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే అంటే గత ప్రభుత్వంలో జరిగిన దేవుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా ఇచ్చి ఈ రోజు వరకు ఈ సంవత్సరంలో మేము ఎక్కడ కూడా ఒక ట్యాంకర్ వాటర్ కూడా పెట్టలేదు, ఒక ట్యాంకర్ను హైర్ చేసుకోలేదు, మండలాల్లో కానీ నందికొట్కూరు టౌన్లో కానీ. అలాగే కరోనా టైంలో కరోనా వచ్చినప్పుడు మొత్తం దేశమంతా లాక్డౌన్ ఉన్న గ్రామాల్లో స్ట్రీట్లు తిరిగాను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు శానిటైజర్. సిపిఎం నేత బాబురావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. భవన నిర్మాణ కార్మికులు ఆందోళనలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు గృహ నిర్బంధం చేశారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇసుక లేక, కరోనాతో పనులు లేక ఆకలితో అలమటిస్తున్నా ప్రభుత్వం స్పందించలేదు. పైపొచ్చు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుండి 450 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం తన సొంత అవసరాలకు మళ్లించుకుంది. దీంతో భవన నిర్మాణ కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చాయి. విజయవాడ మాచవరం పోలీసులు సిపిఎం నేత బాబురావుని సెక్షన్ 144-30 అమల్లో ఉన్నాయని నోటీసులు జారీ చేసి గృహ నిర్బంధం చేశారు. పలు చోట్ల సిపిఎం, సిఐటియు ఇతర కార్మిక సంఘాల నాయకులకు నోటీసులు జారీ చేసి నిర్బంధించారు. మళ్లీ పోలీసులు నన్ను గృహ నిర్బంధం చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు. అంటే ప్రతిరోజు ఇంట్లోనే నిర్బంధించి ప్రజా సమస్యల మీద గొంతెత్తకుండా, ప్రజా సమస్యల మీద ఆందోళన చేయకుండా నిరంకుశ వైఖరిని రాష్ట్ర వైఎస్ఆర్ ప్రభుత్వం అవలంబిస్తోంది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, నిర్బంధం, నిరంకుశత్వం అని ఆ రోజు విమర్శించారు. మళ్లీ అధికారంలో రాగానే వైఎస్ఆర్ ప్రభుత్వం పాత ప్రభుత్వ బాటలోనే ప్రయాణం చేస్తోంది. కేంద్రంలో మోడీ అదే పని, రాష్ట్రంలో జగన్ గారు అదే పని. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఇతర సంఘాల ఆధ్వర్యంలో ఐక్యంగా ఆందోళన చేస్తున్నారు. దానికి ముఖ్యమైనది ఒకటే, రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులుంటే వారెవ్వరికీ కరోనా సమయంలో పనులు లేవు, అల్లాడిపోతున్నారు. ఒక్క నయా పైసా వారికి సహాయం అందించలే. ఇసుక లేదు, సంవత్సరంన్నర నుంచి పనులు లేవు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. మేము వాళ్ళకి 10,000 ఇస్తున్నాం, వీళ్ళకి 20,000 ఇస్తున్నాం అన్నారు. భవన నిర్మాణ కార్మికులకి ప్రభుత్వం ఒక నయా పైసా సొంత ఖజానా నుండి ఇవ్వాల్సిన అవసరం లేదు. భవన నిర్మాణ కార్మికులకి సుమారుగా 1,500 కోట్ల రూపాయలు సంక్షేమ నిధి ఉంది. భవన నిర్మాణం చేసే సందర్భంలో ఆ యజమానుల దగ్గర నుండి 1% డబ్బు వసూలు చేస్తారు. ఆ డబ్బు నుండి వీరికి ఇవ్వచ్చు. అయినా ఆ డబ్బును కూడా 450 కోట్ల రూపాయలు ఈ మధ్య ప్రభుత్వం తన అవసరాల కోసం వేరే ఖాతాకు మళ్లించేసింది, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో. అంటే భవన నిర్మాణ కార్మికులకి వారికి సహాయం చేయకపోగా పైపెచ్చు వారి డబ్బును కూడా ప్రభుత్వం తన యొక్క ఇష్టారాజ్యంగా వాడుకుంటా ఉంది. ఇంత దుర్మార్గమైనటువంటి విషయం ఇది. ఏమిటి, మా డబ్బు మాకు ఇవ్వండి, మేము తినటానికి తిండి లేకున్నాం, కష్టాల్లో ఉన్నామని వారు ఆందోళన చేస్తే ఈరోజు అడగటానికి వీల్లేదు. ఇవాళ నిజంగా మమ్మల్ని కాదు అరెస్ట్ చేయాల్సింది, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని మళ్లించినటువంటి ప్రభుత్వం ఈరోజు ముద్దాయి, వాళ్లు నేరస్తులు. మరి దానికి సమాధానం చెప్పకుండా ఈ రకంగా అడ్డగోలుగా అరెస్ట్ చేయడం అంటే, మాట్లాడితే 144వ సెక్షన్, 30వ సెక్షన్, ఇక శాశ్వతంగా విజయవాడలో 144వ సెక్షన్ అయినా ఏమంటే కరోనా అడ్డం పెడతారు. మరి కరోనా టైంలో ఈ రకంగా కార్మికులు గాని ప్రజలు గాని వారి సమస్యల మీద అడగడానికి వీళ్ళగా వారికి అండగా సిపిఎం పార్టీ వాళ్ళు నిలబడినందుకు ఈ రకంగా గృహ నిర్బంధం చేయటం, పోలీసుల్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తా ఉంది. వారు చేయాల్సిన శాంతి భద్రత పరిరక్షణ కాకుండా ఉద్యమాలను అణిచేయడానికి, ప్రజల్ని మాట్లాడకుండా ఉండటానికి ఈ రకంగా వాళ్ళు నిర్బంధాన్ని ప్రయోగిస్తా ఉన్నారు. ఇది తీవ్రమైనటువంటి విషయం. మరి ఇవాళకైనా ముఖ్యమంత్రి గారు, మీరు నిరంకుశ పాలన ఎంతకాలం చేయలేరు, నిరంకుశ రాజ్యంతో ఇవాళ అందరినీ అణిచివేసి గొంతు నొక్కి మీరు చేయలేరు. ఇప్పటికైనా భవన నిర్మాణ కార్మికులకి ఆదుకోండి, వారికి మీరు ఇస్తానన్న 10,000 ఇవ్వండి. దానికి తోడు వారి డబ్బు నుండి వారి కుటుంబాలు పెళ్లి చేసుకుంటే డబ్బులు ఇవ్వాలి, ఆసుపత్రిలో ఉంటే వారికి సహాయం చేయాలి. అలాగే చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో. అంటే భవన నిర్మాణ కార్మికులకి వారికి సహాయం చేయకపోగా పైపెచ్చు వారి డబ్బును కూడా ప్రభుత్వం తన యొక్క ఇష్టారాజ్యంగా వాడుకుంటా ఉంది. ఇంత దుర్మార్గమైనటువంటి విషయం ఇది. ఏమిటి, మా డబ్బు మాకు ఇవ్వండి, మేము తినడానికి తిండి లేకున్నాం, కష్టాల్లో ఉన్నామని వారు ఆందోళన చేస్తే ఈరోజు అడగటానికి వీల్లేదు. ఇవాళ నిజంగా మమ్మల్ని కాదు అరెస్ట్ చేయాల్సింది, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని మళ్లించినటువంటి ప్రభుత్వం ఈరోజు ముద్దాయి, వాళ్లు నేరస్తులు. మరి దానికి సమాధానం చెప్పకుండా ఈ రకంగా అడ్డగోలుగా అరెస్ట్ చేయడం అంటే మాట్లాడితే 144వ సెక్షన్ పెడతారు. మరి కరోనా విశాఖ జిల్లా గాజువాకలో దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ వెంకట్రావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఉత్తరప్రదేశ్లో దళిత యువతిపై అత్యాచారానికి పాల్పడిన వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కి దళితుల ప్రాణాల పట్ల బాధ్యత లేదా అని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి మద్దతుగా నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ యూపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ లో అత్యాచారం చేసే వాళ్ళు కఠినంగా శిక్షించాలి. యూపీలో మహిళలపై అత్యాచారం చేసే వాళ్ళు కఠినంగా శిక్షించాలి. యూపీలో మహిళలపై అత్యాచారం చేసే వాళ్ళు కఠినంగా ఉరి తీయాలి. యూపీలో ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరి. కాపాడండి దళిత మహిళలను, కాపాడండి, కాపాడండి దళిత మహిళలను, ఖండించండి యూపీ ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరి. యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ డౌన్ డౌన్. యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ డౌన్ డౌన్. తిరుమల బ్రహ్మోత్సవాలు ముగియగానే జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోను బదిలీ చేసింది. టీడీటీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్పై ఎట్టకేలకు జగన్ సర్కార్ బదిలీ వేటు వేసింది. ఇటీవలే మరో ఏడాది పాటు అనిల్ కుమార్ ను ఈవోగా కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చినప్పటికీ అకస్మాత్తుగా బదిలీ చేయడం ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో కూడా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ ను 2017 మే 6న టీడీటీ ఈవోగా నియమించింది. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం టీడీటీ ఈవోగా ఆకస్మిక బదిలీపై టీడీటీ ఉద్యోగ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనలో డిక్లరేషన్ అంశం వివాదాస్పదం కావడం, టీడీటీ ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ ఈ విషయంపై స్పందించకపోవడంతోనే ఆయనపై వేటు వేశారని టీడీటీ ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. వాటర్ అంతా మా పవనాలు మాదిరి కట్టుకున్నాం. చెక్ డ్యామ్ డిజైన్ అంతా మనకు యాక్చువల్గా అప్పుడు చీఫ్ ఇంజనీర్ ఉండే కదా చీఫ్ Amen.
ఏమైందంటే విండు మూవ్ అయిపోవాలి. జస్ట్ టాయిలెట్స్ పెట్టండి. ఏదైనా జస్టిఫై చేసుకుంటారు. ఈస్ట్ మండలం కూడా వేసుకుంటారు. సైన్స్ చూడండి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో విధులు నిర్వహించే ఏఆర్ కానిస్టేబుల్ గన్ మిస్ఫైర్ కావడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహించే సుబ్రహ్మణ్యం విధులు ముగించుకుని తన గన్కు కంచు గడప సమీపంలో ఉన్న గార్డ్ రూమ్ లో డిపాజిట్ చేయడానికి వెళ్లారు. గన్ డిపాజిట్ చేసే సమయంలో అన్లాక్ లో ఉన్న గన్ను లాక్ చేసే సమయంలో గన్ ఫైరింగ్ అయింది. అయితే అదృష్టవశాత్తు బుల్లెట్ పైకి దూసుకెళ్లి గది స్లాబ్కు తగలడంతో పెను ప్రమాదం తప్పింది. కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం చెవి వద్ద స్వల్ప గాయం కావడంతో తోటి కానిస్టేబుల్ చికిత్స అందించారు. అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఈరోజు అనగా 30 తారీఖు నాడు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మామూలుగా 7:30కి అట్లా క్లోజ్ చేస్తాము. 7:30కి టెంపుల్ క్లోజ్ చేసి బయటికి లాక్ చేసి కంచిగడప నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ఏఆర్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం అతను గార్డ్ డ్యూటీలో ఉన్నాడు. ఆయన ఆ వెపన్ని బయట అంటే కంచిగడప టెంపుల్ అవుట్ సైడ్ టెంపుల్ 4 గోపురాల మధ్యలో ఒక గార్డ్ రూమ్ ఉంటుంది. ఆ గార్డ్ రూమ్లో వెపన్స్ డిపాజిట్ చేసుకుంటూ ఉంటారు. ఆ చేసే సమయంలో మిస్ఫైర్ అయింది. మిస్ఫైర్ అయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ మాకు తెలవగానే ఇమీడియట్గా పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చారు. ఏఆర్ డిఎస్పీ వారు, లోకల్ డిఎస్పీ, సిఐలు అందరూ వచ్చారు. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అయితే ఆ కానిస్టేబుల్ కూడా ఎటువంటి ప్రమాదం ఏం లేదు. చిన్న స్క్రాచ్ ఇంజురీ లాగా జరిగింది. ఆ సీన్ చూస్తే అది ఫైర్ అయిన తర్వాత పైన రూఫ్లో ఉన్న రాయి పగిలి ఆయన చెవుకి తగిలినట్టు అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఎవరికి ఏం కాలేదు. భగవంతుడి వల్ల అతను సేఫ్గా ఉంది. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పుట్టపర్తి, కొత్త చెరువు మండలాల్లో చెరువులు, చెక్ డ్యాంలు నిండాయి. మున్సిపాలిటీ పరిధిలోని ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రాయలవారిపల్లి, కోవెలగుట్టపల్లి, చిత్రావతి డ్యాంలు నిండి పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రజలు డ్యాంల వద్దకు చేరుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జారుతున్న జలపాతాల వద్దకు ప్రజలు చేరుకొని కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, కల్లు కల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, హరివిల్లు నెత్తి కరిమబ్బు బాణబాణాలే వేయని
నిలువెల్ల మంచు వడగళ్ళు నాకి కడగళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా కాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా కల్లు కల్లు మనిసిరి మూవల్లే చిలుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా పకడ్బందీగా తుంగభద్ర పుష్కరాలు అధికారులతో సమీక్షించిన కర్నూలు జిల్లా మంత్రులు. కడప జిల్లా వేంపల్లిలో విషాదం, ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య. కర్నూలు పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మీడియా సమావేశం. ప్రతిపక్షంపై ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుందంటూ ఆరోపణ. నందికొట్కూరులో రక్షిత మంచినీటి పథకానికి భూమి పూజ, నిరాటకంగా ప్రజలకు రక్షిత తాగునీరు అందిస్తామన్న ఎమ్మెల్యే తోగూరు అర్థర్. రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మిక సంఘాలు ఆందోళన, సిపిఎం నేతలు హౌస్ అరెస్ట్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.